This is my favorite walking trail. Good morning, dear friends. All right, I was not making a video. Yesterday I didn't do any video because I was like totally lost. What should I do? Aren't you guys bored? Like the same Anita, the same kind of stuff she's saying it again and again. And then I thought it must be boring for you guys, but come on. Even if it is boring, I have to do a video for myself. Like, life is so short and beautiful, and especially with this kind of situation. So world anta ila oka crisis lo ఉన్నప్పుడు ఇలాంటి situation లో okay, two things I figured out. Alright, again, this is my favorite walking trail. I hope I'll meet my dear friend deer or rabbit. Well, పొద్దున్న లెగిస్తే ఫేస్బుక్ తెరవాలన్నా, సోషల్ మీడియా, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ తెరవాలన్నా భయం వేస్తుంది. ఆల్ దిస్ వైల్ డ్యూ టు కోవిడ్, ఈ లాక్డౌన్ వల్ల చాలామంది సెలబ్రిటీస్, చాలామంది they started sharing some nice things about the family and what they do. Our process lo I have seen Bollywood actor Shri Anupam Kher garu, his mom and brother, and I really fell in love with the lady because she's such a fun loving person for that age, and enta happy ga undindo avada videos anni chustunte నాకు మా అమ్మే గుర్తొచ్చింది. మా అమ్మ కూడా షీఈస్ వెరీ ఫనీ. ఐ విష్ ఐ వుడ్ హ్యావ్ డన్ సంథింగ్ విత్ హర్. సో అనుపమ్ ఖేర్ గారి మదర్, వాళ్ళ బ్రదర్ రాజు మదర్, వాళ్ళ వీడియోస్ చాలా చూశాను. లైక్ చాలా పాజిటివ్గా, చాలా హ్యాపీగా అనిపించింది ద వే షీ వాస్ టాకింగ్. అలాంటిది అనుపమ్ ఖేర్ గారు నిన్న ఒక వీడియో పోస్ట్ చేశారు. మొత్తం ఫ్యామిలీ అంతా టెస్ట్ చేయించుకుంటే అనుపమ్ ఖేర్ గారికి నెగిటివ్ వచ్చింది, వాళ్ళ మదర్కి పాజిటివ్ వచ్చింది, వాళ్ళ బ్రదర్కి పాజిటివ్ వచ్చింది, బ్రదర్ వైఫ్కి పాజిటివ్ వచ్చింది, వాళ్ళ డాటర్కి పాజిటివ్ వచ్చింది, బట్ కొడుకు నెగిటివ్ వచ్చింది. ఒకేసారి ఏదో నా ఇంట్లో నా ఓన్ ఫ్యామిలీలో జరిగిన ఫీలింగ్ వచ్చింది. ఐ వాజ్ ఫీలింగ్ టెరిబుల్ యాక్చువల్లీ. ఐ మీన్ ఐ డోంట్ ఫీల్ గుడ్. ఇంకా వాళ్ళ కొడుకులతో, అంత పెద్ద వాళ్ళని కొడుకులతో ఎంత సరదాగా ఉంటుంది. హౌ హ్యాపీ షీ ఈజ్. నాకు తెలిసి ఆవిడకి దిష్టి తగిలేసి ఉంటుంది అనిపించింది. ద మూమెంట్ ఐ సా ద వీడియో ఐ ఫీల్ లైక్ దిష్టి తగిలేసి ఉంటుంది ఆవిడకి అని. బట్ సో అన్ఫార్చునేట్. స్టిల్ హీ సైడ్ లైక్ ముంబైలో వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్లో ఆవిడని అడ్మిట్ చేశారు, అండ్ డాక్టర్స్ ఆర్ లైక్ దేవుళ్ళలాగా చాలా బాగా చూసుకుంటున్నారు ఆవిడని. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఇట్ ఈస్ హ్యాపీ. డాక్టర్స్ ఆర్ టేకింగ్ కేర్ అండ్ షీఈస్ లైక్ హెల్దీ. జనాలు వాకింగ్కి వస్తుంటారు కదా, మధ్యలో హాయ్ హలోస్ ఉంటాయి. సో ఐల్ వేర్ ద మాస్క్, మెయిన్ రోడ్ మీదకి వచ్చాను కాబట్టి. సో వాట్ ఐ వాజ్ సేయింగ్ ఇస్, అంత హెల్దీగా ఉన్న మనిషి, నవ్వుతూ సరదాగా ఉన్న మనిషి, అండ్ సచ్ బిగ్ సెలబ్రిటీస్ మామ్, వాళ్ళకేమవుతుంది అని అనుకోవడానికి లేదండి. దిస్ హ్యాపెండ్ అమితాబ్ గారు, హిస్ ద హోల్ ఫ్యామిలీ ఎక్సెప్ట్ జయా బచ్చన్ గారు. ఇది డబ్బులు ఉన్న వాళ్ళకి వచ్చే జబ్బు కాదు, లేదంటే వాళ్ళకి ఏమొస్తుంది అనుకుంటే ప్రతి ఒక్కరికి వస్తుంది. హౌ మచ్ ఎవర్ దే ఆర్ కేర్ఫుల్ అబౌట్ ఇట్, ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా. ఇట్స్ సో అన్ఫార్చునేట్. ఇట్స్ నాట్ లైక్ ఓకే ఐ హ్యావ్ మనీ, ఐఎమ్ అ సెలబ్రిటీ, ఐఎమ్ అ పొలిటీషియన్ అండ్ ప్లీజ్ నా దగ్గర రాకు అని.
సో ఎనీవేస్ అనుపమ్ ఖేర్ గారి వీడియో చూసారా మీరు అందరూ? నేనైతే చూసాను. చూసిన తర్వాత నాకు ఎమ్మటే మా అమ్మ గురించి కంగారు వేసింది. మా అత్తగారు, మామగారు, ద హోల్ ఫ్యామిలీ, యాక్చువల్లీ ద హోల్ వరల్డ్. వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్? గెట్ వెల్ సూన్ అమ్మ, అనుపమ్ ఖేర్ గారి మదర్ అండ్ ఫ్యామిలీ, who really entertained the whole world with their such a cute family. And ఎంత లాక్డౌన్లో ఉండి ఏమి ఇష్యూస్ ఉన్నా సరే అందరూ చక్కగా వీడియో చేసి పెట్టేవాళ్ళు. అమితాబ్ జీ, I was watching all your videos even from the hospital, the positive vibes and the positive videos you are sending. I hope you are doing all right, and please stay healthy, stay all right, and come back soon and keep us entertained, and our next generations also entertained with your performance. And I love you. Please, for God's sake, I don't know how fair it is to tell you to stay home, stay indoors and stay healthy, stay safe అని, బట్ తప్పదు. I mean to say that చాలా మందికి రెక్కాడితే కానీ డొక్కాడదు. చాలా మంది గడప దాటి వెళ్తే కానీ ద ఫ్యామిలీకి ముద్ద వెళ్ళదు. చాలా మంది పనులు చేస్తే కానీ గడవదు. బట్ స్టిల్ జాగ్రత్తగా ఉండండి, అతి జాగ్రత్తగా ఉండండి. ఆంధ్ర అండ్ తెలంగాణ న్యూస్ చూస్తుంటే చాలా కంగారుగా ఉంది, భయం వేస్తుంది. ఇక్కడ ఐ డోంట్ నో, చిన్న దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా సరే వెళ్ళిపోయి తలుపులు వేసుకొని సెల్ఫ్ క్వారంటైన్ చేసుకుని ఏదో కష్టాలు పడుతున్నాము. బట్ అక్కడ పొద్దున్న లేస్తే అందరూ రోడ్ల మీదకి వస్తున్నారు, పనులకి వెళ్తున్నారు. నిన్న అదర్ డే మా నెవ్యూ వాడు చెప్తున్నాడు, పిన్ని ఆఫీస్కి వెళ్తున్నానంటే ఐ వాజ్ టెరిఫైడ్. అరే ఆఫీస్కి ఏంట్రా వెళ్ళకు, ఎందుకంటే నువ్వు మీ ఏజ్కి మీకేం కాదని కాదు, యూ నెవర్ నో హౌ ఇట్ ఈస్ అటాకింగ్. అది ఏజ్ గ్రూప్ ద్వారా ఏం అవ్వట్లేదు. అండ్ అమ్మమ్మ ఉంది ఇంట్లో, షీ 75. మీరు ఆఫీస్కి వెళ్ళి హౌ మచ్ ఎవర్ ఇమ్యూనిటీ పవర్ మీకున్నా, షీఈస్ డయాబెటిక్. నేనన్నా అదేంట్రా అంటే ఏమో పిన్ని వీళ్ళు మండే ట్యూస్డే రమ్మంటున్నారు. సో I gave him a list of stuff, what he has to carry, what he has to take, how he has to build the immunity, and still I'm worried. All these days, 4 months, 5 months, they're working from home. It's an IT company. So can they work from home? Why should even they go back to office when it is not necessary? Everybody is saying if it is not necessary, you don't really have to go back to office and మొత్తం శానిటైజ్ చేశారు. ఏం చేసినా what will happen if something goes wrong? How much ever మీరు ఎంత జాగ్రత్తగా ఉన్న ఒక కంపెనీలో what will happen if I hope government will do something. అవసరం లేదు అనుకున్న ఆర్గనైజేషన్స్ ఆఫీసెస్ ఓపెన్ చేయకుండా let them work from home and let them stay indoors and stay healthy. Anyways, I just thought I'll talk about this. Please don't do that when there is no necessity of going out, stepping out, when there is an opportunity to work from home. I request whatever the XYZ companies, please don't encourage your employees to go back to office. అట్లీస్ట్ కొంచెం ఇదన్నా ఆపగలం కదా. అది చాలా మందికి చాయిస్ లేదు. మెజారిటీ ఆఫ్ దెమ్ దే డోంట్ హ్యావ్ ఎ చాయిస్, దే ఆర్ గోయింగ్ బ్యాక్. But still try to be safe. At least if you're stepping out, try to protect yourself well. And బయటికి వెళ్ళి జాగ్రత్తగా లేకపోతే ఇంటికి వచ్చి మన వల్ల మన ఫ్యామిలీ, మన చుట్టుపక్కల వాళ్ళు, మన కమ్యూనిటీ, ద హోల్ థింగ్ విల్ గో హేఫై. ఏజ్కి ఏం కాదు అని గ్రాంటెడ్గా తీసుకుని పిల్లలు బయటికి వెళ్ళిపోవడాలు అలా చేస్తున్నారు. కాబట్టి ఐ జస్ట్ థాట్ ఐల్ షేర్ దిస్ విత్ యూ. ఒక 19 ఏళ్ల పాప కాలేజ్ పిల్లల ఫ్రెండ్స్ అందరితో ఇక్కడ అన్నీ ఓపెన్ చేశారుగా, బీచ్లు గీచ్లు సంథింగ్ లైక్. సరదాగా ఏదో ఎక్కడికో వెళ్ళొచ్చిందంట. వెళ్ళొచ్చినాక చిన్న అమ్మాయి కాబట్టి అమ్మాయికి ఇమ్మీడియట్గా ఏం లేదు. ఆఫ్టర్ 1 week షీ హ్యాస్ ఏదో సమ్ కోల్డ్ ఆర్ కాఫ్. ఆ తర్వాత ఆ ఇంట్లో ఒక 10 మంది ఉన్నారనుకుంటా. ఓల్డ్
పేరెంట్స్ ఉన్నారు, వీళ్ళకి ఏమీ పెద్ద కాలేదు. పేరెంట్స్ డయాబెటిక్, హైలీ డయాబెటిక్, వాళ్ళిద్దరు సిక్ అయిపోయారు. సో ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే నీతి ఏంటయ్యా, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే జస్ట్ బికాస్ ఆఫ్ యూ ఆర్ యంగ్, యూ స్టెప్ అవుట్, యూ వాంట్ టు హ్యావ్ ఫన్, యూ వాంట్ టు, యూ ఆర్ ఫ్రస్ట్రేటెడ్, యూ ఆర్ డిప్రెస్డ్, యూ ఆర్ స్ట్రెస్డ్, బ్లా బ్లా బ్లా. ఐ నో మీరు ఒక్కళ్ళు కాదు, చాలా మంది జరుగుతుంది అట్లా. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? యూఆర్ కమింగ్ బ్యాక్ హోమ్, యూఆర్ ఫైన్, మీకు చాలా ఇమ్యూనిటీ పవర్ ఉంది, మీరు ఇన్ఫెక్ట్ అవ్వలేదు. బట్ ఏం జరిగింది? పేరెంట్స్ సిక్ అయిపోయారు, వాళ్ళకి పాజిటివ్ వచ్చింది, అండ్ దే ఆర్ సఫరింగ్. గైస్, మై హంబల్ రిక్వెస్ట్, కొన్ని రోజులు కంట్రోల్ చేసుకోండి. ది వరల్డ్ ఈస్ big, and it's not about only you anymore getting, you are young, you can fight with it, but it is going to affect your families who are like having health issues. So దయచేసి మాకేం కాదు అనుకుని మీరు వెళ్ళినా, ఇప్పుడు చూడండి ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళి వచ్చింది, వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్, వీళ్ళు ఈ వారం రోజుల్లో గ్రాసరీ స్టోర్స్కి వెళ్ళారా, మెడికల్ స్టోర్స్కి వెళ్ళారా, రెస్టారెంట్స్కి వెళ్ళారా, ఫ్యామిలీస్ని కలిసారా, వాళ్ళు ఎవరిని కలిసారా? ఇట్స్ లైక్ చైన్ రియాక్షన్. సో ప్లీజ్ 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 అవసరం లేకుండా వెళ్ళకండి, ఏం కాదు. అంటే అనితా చౌదరికి డబ్బులు ఉన్నాయో, వాళ్ళు అమెరికాలో ఉన్నారు, లేదండి. ఏవన్నా అయితే వెనక్కి తీసుకోలేము. మనం నమ్ముకుని మన ఫ్యామిలీస్ ఉన్నాయి, మనం నమ్ముకుని మన కుటుంబాలు, పిల్లలు, వాళ్ళ భవిష్యత్తులు ఉన్నాయి. ఓకే, కర్మకాలి ఏదన్నా జరిగితే చెప్పలేము ఎంత జాగ్రత్తగా ఉన్నాను. ఎవరి వల్ల వచ్చిందో కూడా తెలియదు, దేని వల్ల వచ్చిందో కూడా తెలియదు. బట్ అట్లీస్ట్ వీ హ్యావ్ టు ట్రై ఇన్స్టెడ్ ఆఫ్ బ్లేమింగ్ ఈచ్ అదర్. సో ఎనీవే, నా వాకింగ్ సగం ఈ వీడియో చేయడానికి తగ్గిపోయింది. ఐ మీన్ కట్ డౌన్ అయింది. ఐ హ్యావ్ టు స్టిల్ గో. ఐ థాట్ లైక్ ఐ వాంటెడ్ టు వాక్. సో నీ బ్రేస్ వేసుకున్నైనా నడుస్తున్నాను అనమాట. దట్స్ వాట్ పాజిటివ్ అబౌట్. సో యూ హ్యావ్ టు బిల్డ్ your immunity, strongness physically and mentally, and try to be away from all this, and keep working out, keep doing something, do lot of exercises, breathing exercises. Okay, wait, I'm just crossing the road. So what I'm saying is, intlo kuchni boldani workouts cheyochu, yoga cheyochu, meditation cheyochu, और మీ కమ్యూనిటీలో సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసి వాకింగ్ అది చేయొచ్చు. ఇంట్లో కూడా బోల్డ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. చాలామంది సెలబ్రిటీస్, ట్రైనర్స్, కోచెస్, వీళ్ళందరూ కూడా చాలా వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. వాచ్ దోస్ వీడియోస్. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ కిడ్స్, ఎల్డర్స్ని జాగ్రత్త చూసుకోండి, పిల్లల్ని. ఏమండి, మీకు రోజు ఆఫీసులకు వెళ్ళి, మీ పనులకి వెళ్ళటానికి లేక ఫ్రస్ట్రేషన్. పిల్లలు 4 నెలలు అయిపోయింది ఇళ్లల్లో కూర్చుని తిరిగే పిల్లలు. ఎంత అన్ఫార్చునేట్ ఈ 2020 సంవత్సరం వాళ్ళు చూడడం అనేది. ట్రై టు బీ మోర్ కన్సిడరేట్ అండ్ పేషెంట్ విత్ యువర్ ఓన్ చిల్డ్రన్ అండ్ అండర్స్టాండ్. సిట్ విత్ దెమ్, టాక్ టు దెమ్, అండర్స్టాండ్, మేక్ దెమ్ అండర్స్టాండ్ the present situation and support them, love them more, give them that time. Please spare a little bit time for them also to understand what is going, how they are growing up, and how they are dealing with this situation. All right, I did a bit of walking. Mana prasthanallo kocham, so we can remove the mask. Yeah, mask ఎంత అవసరమో అంత అనవసరం అనిపిస్తుంటుంది ఒక్కోసారి, ఎందుకంటే బ్రీతింగ్ ఇష్యూ వస్తుంది. నో నాట్ రియలీ, యాక్చువల్లీ ఐమ్ ఫైన్. ఆల్ రైట్, సో ఐమ్ గోయింగ్ టు పోస్ట్ దిస్ వీడియో అట్లీస్ట్ టుడే, యాజ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐ క్యాన్. ఆల్ రైట్, ఐల్ గో బ్యాక్ హోమ్ and I'll go make some breakfast to the family and have a cup of my Hyderabadi chai. I miss you, Hyderabad. I miss you, India. But I'm glad that I'm back with my family, and నా ఫ్యామిలీతో అట్లీస్ట్ ఉన్నాను అని ఒక ధైర్యం నాకుంది.
సో మీరందరూ కూడా ప్లీజ్ ట్రై టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీస్. ఐ లవ్ యూ ఆల్. జస్ట్ ట్రై టు స్టే హెల్దీ. జస్ట్ ప్లీజ్ స్టే హెల్దీ అంతే. ఐ లవ్ యూ. బాయ్.